అందరికీ నమస్తే. మనము రోజు టీ ఎన్నోసార్లు తాగుతుంటాం. అదే చాయ్ అండి. చాయ్ లేకుంటే మనకు తలనొప్పి వస్తుంది. సరే కొందరు కాఫీ కూడా తాగుతారు. కానీ చాయ్ అలవాటు ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నా. పొద్దున కాస్త లేట్ అయిందనుకోండి, ఇంకా అమ్మో! తలనొప్పి, చాయ్ పడలేదే లోపల అని అనిపిస్తుంది. అప్పుడు ఎన్నో సార్లు చాయ్ పెట్టినప్పుడు, ఆ చాయ్ గిన్నె ఏం మాట్లాడుతుందో ఒకసారి విందామా? నేను చాయ్ గిన్నెను. ప్రతిరోజు నరకమే. పొద్దు లేదు, మాపు లేదు. దుఃఖం వస్తుంది నాకు. ఏందో పడిపోయినట్లు ఇంటామె పొద్దుగాలనే లేస్తది. లేసుడుతోనే పండ్లు దోమి, వంటింట్లోకొచ్చి నా కోసం ఎతుకుతది. ముద్దుగా కోపెడు చాయ్ పెట్టుకొని బుర్ర బుర్ర తాగుతది. ఇక ఆమె తానానికి పోయి వచ్చే వరకు వాళ్ళ ఆయనొస్తాడు. ఇట్లా పేపర్ చదువుకుంటా, "ఇగో గింత చాయ్ పెట్టు" అంటాడు. గట్లే పెడుతున్నా" అని మళ్ళా నన్ను పీసు పెట్టి తోమి, తోమి, తోమి చాయ్ పెడతది. కోపెడు ఆయనకు వస్తది, కోపెడు ఈమె తాగుతది. ఇక గా పోరగాండ్లు లేస్తారు. లేచి, "అమ్మ చాయ్ పెట్టినవా?" అంటారు. "పెడుతున్నా" అని మళ్ళా నన్ను తోముతది. ఇక వాళ్ళు తాగినాక ఇక నేను గూట్లో పోయి రెస్ట్ తీసుకుంటా అనుకుంటా. "అమ్మగారు గీత షావొట్టువై రాదు, నెత్తి బాగా నొస్తంది" అని పనామె చాయ్ అడిగింది. మళ్ళా నన్ను పొయ్యి మీద పెట్టుడే. ఇక ఇంట్లో అందరూ ఎటోళ్ళు అటు పోయినరు. ఇక పోయినాక నాకు ఇంకేం పని, ఇక గూట్లో పోయి పంట అని అనుకొని నిమ్మలం చేసుకున్నా. ట్రింగ్ ట్రింగ్ అగో ఎవరిదో ఫోన్ వచ్చే. ఇంటామె ఫోన్ ఎత్తి, "హలో, ఎవలు ఎవలు మాట్లాడుతున్నది? పంకజమా, వస్తావు మా ఇంటికి? దా, గట్లా అడుగుడెందుకు? చప్తగా రావాలే. దా చాయ్ పెట్టుకొని తాగుదాం" అన్నదిలో నా గుండెల రాయి పడ్డది. వామ్మో నన్ను చంపుతావే ఇయ్యాల, నీ చాయ్ పాడుగాను అని అంటే మాత్రము ఏమొస్తుంది? ఏం రాదు. రానే వచ్చు గమే. ముద్దుగా సోఫాలో కూర్చొని హిహిహిహి ఆహాహాహా గమె గట్లనే, గీమె గిట్లనే, గమె చీర కట్టింది చూడు ఎట్లుంది, గీమె గీ గొలుసేసుకుంది చూడు ఎట్లుంది అని ఎల్లి మీద మల్లివాడే, మల్లి మీద ఎల్లివాడే, గీ ముచ్చట్లన్నీ పెట్టుకున్నారు. పెట్టుకొని మళ్ళా నన్ను దోమి మళ్ళా చాయ్ పెట్టుకొని ముద్దుగా తాగినరు. ఇట్లా నన్ను తోమి 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 చంపుతున్నారు. ఇక ఇట్లా కాదని చెప్పి బమ్మతానికి పోయినా నేను. పోయి ఆడ నిలబడి "బమ్మయ్యా" అని పిలుద్దాం అనుకునే లోపలనే ఎవరక్కడ, ఇగో చాయ్ గిన్నె వచ్చింది, 4 కోపుల చాయ్ పెట్టుండ్రి, నాకు 4 నెత్తులు నొస్తున్నాయి, మరి ఆయనకు 4 నెత్తులు కదా అని చెప్పిండు. ఇక నేనేం చేయాలి? అట్లే నిలబడ్డా. అప్పుడు ఆ బమ్మ అన్నాడు, "ఏం కావాలి? ఎవలు? నీకేం కావాలి?" అన్నాడు. ఏం చెప్తిగా. సప్పుడు చేయక మళ్ళీ వచ్చిన. సంతోషం వచ్చినా ఛాయ్ తాగుతారట, దుఃఖం వచ్చినా ఛాయ్ తాగుతారట, పరీక్షలు పొలగాండ్లకుంటే ఛాయ్ తాగుతారు, ఏడికి పోయినా ఛాయనట. ఇట్లా నన్ను పొయ్యి మీద పెట్టి 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 సంపుతున్నారు. ఆ తర్వాత తోముడు తోముడు తోముడు, ఒళ్ళంతా గీతలు పడ్డాయి. ఇక పురాగా కిందనైతే అన్ని గీతలే. ఏం చేయాలో జర చెప్పరాదుండ్రి. మీరైతే చాయ్ తాగుతామని ఇప్పుడే అనకుండి. నమస్తే.